ప్రభు నామమున వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే 121 కీర్తన ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కొండల తట్టు కొండలెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి కలుగుతుంది. ఈరోజు నీ జీవితంలో కూడా నాకు ఎక్కడ నుండి సహాయం వస్తుంది అని నువ్వు అనుకుంటే దేవుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రులు నీకు ఉన్నారు, నీకు సహాయం చేయలేదా? నీ బంధువులు ఉన్నారు, నీకు సహాయం చేయలేదా? నీ స్నేహితులు ఉన్నారు, నీకు సహాయం చేయలేదా? ఎవరు నీకు సహాయం చేయట్లేదని నిరాశపడిపోయి ఏడుస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేయనా అని అంటున్నాడు. ఈ రోజున ఏ విధంగా నీకు దేవుడు సహాయం చేస్తాడని అంటే ప్రభు అంటున్నాడు, నా యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడంట. ఇగో నేను ఒక రోజున ఎంతో బాధతో ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు మేము నలిగిపోయాం. ఒక 10,000 కోసం ఒక ఊరు వెళ్ళి మేము అడిగాం. వాళ్ళ బంధువులు తెలిసిన వారిని ఏమైనా సహాయం చేయండి అని. వాళ్ళు అన్నారు లేవు అన్నారు. 2,000 అయినా మాకు సహాయం చేయండి, చాలా ఇబ్బందులు ఉన్నామని అడిగితే వాళ్ళ 2,000 కూడా లేవని చెప్పినప్పుడు మరి చాలా నిరాశపడిపోయాను. ఏంటి ప్రభా, ఇంత దూరంలో బంధువులు ఉన్నారు కదా అని వచ్చాం, వాళ్ళ నుండి మాకు ఏ సహాయం లేదా అని అనిపించింది. అయితే రాత్రి నేను చాలా ఏడ్చి ప్రార్థన చేశాను. ఇంటికి ఎలా వెళ్ళను ప్రభా, డబ్బులు కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, ఫైనాన్స్లో ఎలా మేము చేయించగలమని ప్రార్థన చేస్తే నాకు ఆ రాత్రి దేవుడు నాకు కలలో ఒక గాయం తగిలింది. ఆ గాయానికి పురుగులు పట్టేసి ఆ గాయాన్ని నేను దులుపుతూ ఉన్నానండి. దులుపుతూ ఉంటే ఆ పురుగులన్నీ రాలిపోతూ ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఏ సమస్యలు అయితే నీ జీవితంలో ఉన్నవన్నీ రాలిపోతాయి, నువ్వు భయపడకని దేవుడు వాగ్దానం చేశాడు. మరి నిజంగా ఆయన వాగ్దానం చేసిన తర్వాత మరి నిజంగా మా పట్ల ఆ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆటో అద్దెకి ఏదైనా దొరుకుతుందమ్మా అని వెళ్తే అతను ఒక ఆటో, మీకు ఆటో అమ్మబడి ఉంది, కావాలంటే తీసుకోండి అన్నారు 64,000కి. అయితే మేము ఆ ఆటో తీసుకోవడానికి ఇష్టపడ్డాం, కానీ మా దగ్గర డబ్బులు లేవు. కానీ ఆ రోజు మేము ప్రార్థన చేసాం, ప్రభా మాకు ఎలాగైనా ఆటో ఇచ్చేలా తండ్రి. ఆ ఆటో అతను మరి ఫైనాన్స్ అతను అంటున్నాడు ఏమనంటే మా వారిని, ఆయనతోని, ఇదిగో ఈ ఆటో అప్పులో ఉంది, ఫైనాన్స్ కట్టాలి, దీనికి నువ్వు చాలా కష్టాల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఆటో ఫైనాన్స్ అప్పు నువ్వే కట్టేసుకో అని చెప్పి ఆటో ఇవ్వడం జరిగింది. దేవుడు చూశారండి ఏ విధంగా ఒక వ్యక్తి ద్వారా, ఒక మనిషి ద్వారా సహాయం చేయడం. ఎదురు చూసిన వ్యక్తుల ద్వారా కాదు, కానీ ఎవరో తెలియని వారి ద్వారా కూడా సహాయం చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అడిగిన వారు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా ఎవరొకరి ద్వారా నీకు సహాయాన్ని చేస్తాడు. ఆయన మీద అనుకుంటే తప్పకుండా మేలు పొందుకుంటావు. దేవుని కార్యం నీ పట్ల జరుగుతుంది. దేవుడి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.